ఓం శ్రీమాత్రే నమః. ధనుస్సు రాశి వారికి మార్చి 23 సోమవారం రోజున అయితే ఒక పెద్ద రహస్యం బయటపడబోతుంది. ఈరోజు ధనుస్సు రాశి వారి జీవితంలో అత్యంత కీలకమైన రోజుగా ఉండబోతుంది. ఎందుకంటే ఈరోజు అయితే మీ జీవితంలో ఒక రహస్యం అనేది బయటపడబోతుంది. ఇంతకీ ఆ రహస్యం దేని గురించి? ఈ రోజున మీకు ఎలాంటి ప్రతికూల అనుకూలత సంఘటనలు మీ జీవితంలో ఎదురు కాబోతున్నాయి? ఈ రోజున మీ జీవితంలో ఏ దేవత ఆరాధన చేస్తే మీకు మంచి ఫలితాలు రాబోతున్నాయి? వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కెరియర్ పరంగా, కుటుంబ పరంగా మీ జీవితంలో ఈరోజు ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? పూర్తి అంశాలను తెలుసుకునే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూడటానికి ట్రై చేయండి. మేమేం చెప్తున్నామో, మీకు ఈరోజు ఎలాంటి రహస్యం బయటపడుతుంది అనేటువంటి పూర్తి విషయాలు మీకు అర్థం అవుతాయి. స్కిప్ చేయకుండా చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువుగారిని సంప్రదించండి. దిగంబరి దుర్గామాత జ్యోతిష్యాలయం, గురూజీ మురళి ఆనంద్ రాజు గారు. గురువుగారి సెల్ నెంబర్ 7057171356. ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పడం మా ప్రత్యేకత. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడను. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, పిల్లల మాట వినకపోవడం, చదువు, అత్త కోడళ్ళ సమస్యలు, స్నేహితుల సమస్యలు, విదేశీ ప్రయాణాలు, వ్యాపార అభివృద్ధి, రాజకీయాలు, నరదృష్టి, నాగదోషం, అష్టదిగ్బంధనం, పిల్లలకు బాలగ్రహ యంత్రాలు, ధనం నిలకడ లేకపోవడం, ఆస్తి తగాదాలు, అన్నదమ్ముల మధ్య గొడవలు, అప్పుల బాధలు మొదలైన అన్ని సమస్యలకు 100% ఖచ్చితమైన పరిష్కారం లభించును. నమ్మకంతో ఒక్కసారి గురువుగారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా పరిష్కారం లభిస్తుంది. ధనుస్సు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ ధనుస్సు రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి గురువు. ఇక ధనుస్సు రాశి వారికి మార్చి 23 సోమవారం రోజున అయితే ఒక పెద్ద రహస్యం అయితే బయటపడబోతుంది. ఈ వీడియో అయితే ఒంటరిగా చూడటానికి ప్రయత్నం చేయండి. అయితే ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ముఖ్యంగా ఈ రోజున గ్రహాలు మీకు అనుకూలంగా మారబోతున్నాయి. ఈ రోజున ఒక ముఖ్యమైన విషయం అయితే మీ జీవితంలో అయితే అత్యంత రహస్యమైనటువంటి ఒక విషయం ఈ రోజున మీకు తప్పకుండా తెలుసుకుంటారు. ఇక ఈ రాశి వారిపైన కొన్ని ముఖ్యమైన గ్రహాల ప్రభావం అనేది ఈ రోజున కొంచెం ఎక్కువగా తీవ్రంగా ఉంది. ఇటీవల మీ జీవితంలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతున్నట్లు మీకు అనిపించింది. అంటే ఊహించని మార్పులు, అకారణంగా వచ్చిన మనస్పర్ధాలు, చేతిదాకా వచ్చినటువంటి అవకాశాలు చేజారిపోవడం, ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది మీకు అర్థం కావటం లేదు. కొంతమందికి ఈ రాశి వారికి ఎవరినో ప్రాణంగా నమ్మి వారి కోసం సర్వస్వం అర్పించుకున్న వారి చేతిలోనే మీరు వెన్నుపోటు పడటం అనేది తీవ్రంగా మీకు బాధపడేటువంటి అనుభవాలు ఉండి ఉండవచ్చు. అయితే ఈ మరికొంతమందికి మీకు అత్యంత సన్నిహితులు అనుకున్న వారే మీకు ఏదో దాచిపెడుతున్నారు అనేటువంటి అనుమానం మీ మనస్సులో ఉండవచ్చు. నా వాళ్ళు అనుకున్న వాళ్ళే నన్నెందుకు దూరం పెడుతున్నారని మీరు నిద్రలేని రాత్రుళ్ళు ఏడ్చినటువంటి సందర్భాలు అనేకంగా ఉంటాయి. కానీ మీకు తెలుసుకునేటటువంటి ఒక అదృశ్యం సత్యం అనేది ఉంది. అయితే భగవంతుడు కొన్నిసార్లు సత్యాలను అయితే మన కళ్ళ ముందుకు ఉంచకుండా కొంతకాలం దాచి పెడతాడు. ఎందుకంటే సమయం రాకముందే ఆ నిజం బయటపడితే మీ యొక్క సున్నితమైనటువంటి మనసు ఆ బాధను తట్టుకోలేకపోతుందని భగవంతుడు మీకు సమయం ఇస్తూ ఉంటాడు. మీ మనస్సు దృఢపరుస్తూ ఉంటాడు. కానీ ఇప్పుడు ఆ నిరీక్ష సమయం ముగిసింది. ఈరోజు సమయం దగ్గర పడింది అని చెప్పుకోవచ్చు. ఈ సమయంలో మీ జీవితంలో ఒక అత్యంత ముఖ్యమైనటువంటి విషయం అనేది ఈ రోజున బయటపడేటువంటి అవకాశం కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ
మార్చ్ 23 సోమవారం రోజున అయితే ఇటువంటి ఒక పెద్ద రహస్యం అనేది బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ విషయం అయితే ఒక వ్యక్తి యొక్క నిజస్వరూపం గురించి కావచ్చు, లేదా ఒక వ్యాపారం సంబంధం, కెరియర్కి సంబంధించినటువంటి ఒక కుట్ర గురించి కావచ్చు, లేదా చాలా కాలంగా మీ కుటుంబంలో మీకు తెలియకుండా జరుగుతున్నటువంటి ఒక నిజం కావచ్చు. ఈ సత్యం బయటపడిన తర్వాత మీ యొక్క కళ్ళకు కట్టినటువంటి గంతలు విడిపోతాయి. ఈ 2 విషయాలు మీకు స్పష్టంగా అర్థం చేసుకుంటారు. ముందుగా, ఎందుకు కొన్ని సమస్యలు మీ జీవితంలో వదలకుండా మిమ్మల్ని వెంటాడుతున్నాయి. భూమి మీద మీకు నిజంగా మేలు చేసే వ్యక్తులు ఎవరు? అలాగే చిరునవ్వు ముసుగులో మీకు నష్టాన్ని, బాధను కలిగించే వ్యక్తులు ఎవరు? అసలు సాధారణంగానే మీరు చాలా మంచి మనసున్నవారు. అలాగే మీ యొక్క మనసు కూడా నీళ్ళలాగా స్వచ్ఛంగా ఉంటుంది. ఎవరినైనా నమ్మితే మీరు పూర్తిగా నమ్ముతారు. అయితే ఒకరు కష్టాల్లో ఉన్నారని చెప్పినట్టు తెలిస్తే మీకున్న దాంట్లో చివరి రూపాయి కూడా మీరు ఇచ్చేటటువంటి గుణాన్ని కలిగి ఉంటారు. గొప్ప త్యాగం గుణం అనేది మీకు ఉంటుంది. కానీ అదే కారణంగా మీ జీవితంలో ఎన్నోసార్లు అయితే మీరు మోసపోతూనే ఉంటారు. నేను ఎవరికి అన్యాయం చేయలేదు, మరి నాకే ఎందుకు దేవుడు ఇలాంటి కష్టాలను ఇస్తున్నాడు మీరు అని ఎన్నిసార్లు భగవంతుని నిలదీసి ఉంటారు. అయితే మీకు ఆ పెద్ద శత్రువు ఎవరో తెలుసా? మీ కోపం కాదు, మీ యొక్క అమాయకత్వమే. ఎదుటివారు మీ ముఖం మీద అబద్ధాలు ఆడుతున్నారు అని మీ అంతరాత్మకు చెబుతున్నా సరే మీకు వారిని క్షమించి మరలా అవకాశాలు ఇస్తారు. పోనీలే, వాళ్ళు కూడా మనుషులే అని మీరు అనుకుంటారు, మనవారే అని అనుకుంటూ ఉంటారు, మంచిగా మారుతారులే అని మీరు సర్దుకుపోతూ ఉంటారు. కానీ వారందరూ అయితే వారు మారరండి, మీరే గాయపడుతున్నారు. మీరు ఏంటంటే ఇంతవరకు బంధాలకు విలువ అనేది ఇచ్చే విలువ ఈ కాలంలో ఎవ్వరు కూడా ఇవ్వరు. అదే స్నేహం కావచ్చు, ప్రేమ కావచ్చు, రక్త సంబంధం కావచ్చు. ఇలా మీరు అన్నింటిలో 100% నీతి నిజాయితీగా ఉంటారు. కానీ తిరిగి మీకు దక్కబోతుంది అవమానాలు, కన్నీళ్ళు, ఒంటరితనం అని చెప్పుకోవచ్చు. అందుకే ఈసారి భగవంతుడు మీకు ఒక పచ్చి సత్యాన్ని ఇవ్వబోతున్నాడు. అది ఈరోజే కావచ్చు. ఇక పై మోసపోవటానికి అస్సలు వీలు లేదు. మీ దయను ఇతరులు వారి స్వార్థానికి వాడుకోవటానికి మిమ్మల్ని ఉపయోగించుకుంటున్నారు. ముఖ్యంగా ఈ రోజున అయితే ఒక పెద్ద రహస్యం అయితే బయటపడుతుంది. ఎవరు ఎలాంటి వారు, మీ చుట్టూ ఉన్నవారు ఎలాంటి వారు, మీ కోసం ఎవరు నిలబడతారు, అవసరాలకు ఏ విధంగా మిమ్మల్ని ఉపయోగించుకుంటారు అనేటువంటి నిజం, రహస్యం బయటపడుతుంది. ఈ సమయంలో మీకు ఎవరైనా ఒక వ్యక్తి ప్రవర్తన గురించి అనుమానం కలిగి ఉండవచ్చు. వాళ్ళు మాటలకు చేతలకు పొంతన లేదనిపించిన మీకు అనిపించి ఉండవచ్చు. అలా ఉంటే వెంటనే మీ మనస్సులో అవును అనే నిజాన్ని చెప్పుకోండి. అలాగే భగవంతుడు ఒక సంకేతాన్ని ఈరోజు మీ ముందుకు పంపించబోతున్నాడు. నేను నిజాన్ని ఎదుర్కోవటానికి సిద్ధంగా ఉన్నాను అని మీరు చెప్పుకోండి. మీ జీవితంలో మార్పులు ఎందుకు జరుగుతున్నాయి? ముఖ్యంగా ఈరోజు గ్రహాల కదలికల పరంగా శాస్త్రం ప్రకారం అయితే మీకు ఈ రోజున అయితే మీరు ఏంటంటే గురుగ్రహ జ్ఞానానికి, ధర్మానికి, మంచితనానికి ప్రతీక. కాబట్టి ఈ సమయంలో మీకు గ్రహాల వల్ల ఒక నిజం అనేది బయటపడుతుంది. ఎందుకంటే ఈ సమయంలో అయితే మీకు శత్రువులు ఎవరు, మీ దగ్గర నటించే వాళ్ళు ఎవరు, అయితే మీ అవసరాలకు వారు మిమ్మల్ని ఎలా ఉపయోగించుకుంటున్నారు, మీ దగ్గరే ఉంటూ మీ గురించి ఎవరు చెడు ప్రచారాలు చేస్తున్నారు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేటువంటి ఒక పెద్ద రహస్యం అయితే మీకు ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ రోజున ఆ భగవంతుని అనుగ్రహం వల్ల ఈరోజు అయితే మీకు ఒక పెద్ద రహస్యం అనేది బయటపడుతుంది. ఇది మీ మంచికే బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ రోజున ఎవరు ఎలాంటి వారు అనేటువంటి ఒక నిజం మీకు తెలుస్తుంది. తద్వారా మీరు జాగ్రత్తగా ఉండవలసిన సమయం ఇది అని చెప్పుకోవచ్చు. కొంతమందికి బంధాలు దూరం అయ్యే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రోజున మీ యొక్క శత్రువులు ఎవరు, మీ యొక్క మిత్రులు ఎవరు అనేటువంటి రహస్యం బయటపడుతుంది.
ఇక ధనుస్సు రాశి వారికి మార్చి 23 సోమవారం రోజున ఉద్యోగపరంగా చూసుకుంటే కెరియర్ పరంగా కార్యాలయంలో మీ యొక్క సృజనాత్మకకు గుర్తింపు లభిస్తుంది. మీరు చేపట్టిన పనులకు సమయానికి ముందే పూర్తి చేస్తారు. ఇది అధికారుల ప్రశంసలకు దారితీస్తుంది. ఆర్థిక పరిస్థితి చూసుకుంటే ఆకస్మిక ధనలాభం లేదా దూర ప్రాంతాల నుండి డబ్బు అందుతుంది. ఆర్థికంగా బలంగా ఉంటారు. ఆదా చేసే మార్గాలను అన్వేషిస్తారు. కుటుంబపరంగా ప్రేమపరంగా కొన్ని మార్పులు వస్తాయి. కుటుంబ సభ్యులతో సమయం గడపడం వల్ల మీకు సంతోషం కలుగుతుంది. ప్రేమ వ్యవహారాల్లో వైవాహిక జీవితం ప్రశాంతంగా ఉంటుంది. భాగస్వామితో మంచి అవగాహన ఉంటుంది. ఆరోగ్యపరంగా చూసుకుంటే శారీరక ఆరోగ్యం చాలా బాగుంటుంది. ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజున అయితే వ్యాపారంలో ఊహించని ధనలాభాలు కలుగుతాయి. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. విద్యార్థులకు ఈరోజు శ్రమ అధికంగా ఉంటుంది. శ్రమకు తగ్గ ప్రతిఫలం మీరు పొందుతారు. ఈ సమయంలో ఊహించని వ్యక్తి ద్వారా మీకు ఆర్థిక సహాయం అందుతుంది. అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా ఈ రోజున ఆ పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. అలాగే ప్రతి సోమవారం రోజున శివాలయానికి వెళ్ళి అక్కడ శివునికి అభిషేకం చేయించుకోండి. మీకు తోచిన దాన ధర్మాలు చేయండి. నిత్యం ఓం నమ శివాయ అనే మంత్రాన్ని మీకు వీలైనన్నిసార్లు పఠించండి. ఈరోజు సాయంత్రం సమయంలో దుర్గాదేవిని ఆరాధించండి లేదా నీలి రంగు పువ్వులతో సరస్వతి దేవిని పూజించడం వల్ల మరింత మంచి ఫలితాలు పొందుతారు. ఈ సమయంలో అయితే యొక్క ధనుస్సు రాశి వారికి ఒక పెద్ద రహస్యం బయటపడే అవకాశాలు ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.